భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు భారత జాతీయవాద సిద్ధాంతానికి మూల స్తంభం, గొప్ప దేశభక్తుడు, విద్యావేత్త, దూరదృష్టి కలిగిన రాజకీయవేత్త డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా వారికి బీజేపీ సీనియర్ నాయకులు ఇంజనీర్ గట్టి సత్యనారాయణ ఘన నివాళులు అర్పించారు. 18వ బూత్ సెంట్రల్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్వాతంత్ర్యానంతరం భారతదేశ రాజకీయాల్లో జాతీయవాదానికి బలమైన పునాది వేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. 23న అని చనిపోయారు. అంటే దేశం గురించి బలిదానం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. అలాంటి వ్యక్తిని మేము ఈరోజు ఈ కార్యక్రమానికి 125వ జన్మదినాన్ని యావత్ భారతదేశంలో ప్రతి బూత్లో కూడా ఆయన్ని మన నివాళులు అర్పిస్తూ ఆయన అలాంటి వ్యక్తిని గుర్తించి స్మరించుకుంటున్నాం. తద్వారా తర్వాత ఆయన చనిపోయిన తర్వాత జనసంఘ్ పార్టీయే దీన్ ఉపాధ్యాయ గారు, అటల్ గారు వాజ్పేయి నేతృత్వంలో ఒక జనతా బీజేపీలాగా రూపాంతరం చెంది ఈ రోజున ఆయన విధానాలు ఏ విధంగా అయితే కాశ్మీర్ భారతదేశంలో భాగం ఉన్నారో ఆ భాగాన్ని ఆ కార్యక్రమాల్లో మోడీ గారు 370 ఆర్టికల్ని రద్దు చేసి అంతర్భాగం చేశారు. అలాగే ఇండస్ట్రీస్, ఆయన ఆధ్వర్యంలో ఎన్నో ఇండస్ట్రీస్ అప్పట్లోనే సిద్ధి ఫెర్టిలైజర్స్ కానీ, అలాగే చిత్రజన్ లోకోమోటివ్స్ కానీ, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, అలాగే ఐరన్ ఇండస్ట్రీస్ ఎన్నో స్థాపించి సో అభివృద్ధి చెందాలనుకుంటే ఇండస్ట్రీస్ కావాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగారు. అదే భాగంలో మన మోడీ గారు కూడా సో భారతీయ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగా నిలబడడానికి చాలా కృషి చేస్తున్నారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు మొదలు పెడుతూ స్టార్టప్స్, స్టాండప్స్ అని వ్యక్తుల్ని అభివృద్ధి చేసే విధానంలో ముందు సాగుతూ ఈ రోజున భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రమిగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి మోడీ గారు ఎన్నో రకాల కృషి చేస్తూ ఆయన్ని స్మరించుకోవాలని ఆ పార్టీ పిలుపు మేరకు ఈరోజు కాకినాడలో ఉన్న పార్లమెంట్లో ప్రతి బూత్లో ఆయన జనజం చేసుకుంటూ ఆయన స్మరించుకుంటున్నాం.